భార్య కొడుకు తండ్రి ముగ్గురు కలిసి ఇంట్లో వివాదం చెలరేగింది. ఆ ఇంటి వివాదం వల్లనే ఇంట్లో మాట పెరిగి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు భార్య కుమారుడు. అందువల్లనే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన భార్య కుమారుడు దాంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు భార్య కుమారుడు. అయితే గొగ్లోత్ బీను కుమారుడు గొగ్లోత్ భీమా ఆయన భార్య ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంటి నిర్మాణం కోసం గొడవ జరుగుతుంది. ఇంటి నిర్మాణం విషయంలో ఇంట్లో తరచూ మాట పెరిగి చిలికి గాలివానగా మారింది. కొడుకు భీమా ఏదైతే తండ్రి పైన ఫిర్యాదు చేసేందుకు తల్లితో పాటు భీమ్గల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీరు స్వగ్రామం భీమ్గల్ మండలం రూప్లాల నాయక్ తండాగా గుర్తించారు. అయితే ఆ రూప్లా నాయక్ తండాలో ఇంటి నిర్మాణం కోసం తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ ఇంజనీర్గా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు భీమా అదేవిధంగా బీను ఇద్దరు కూడా తరచూ గొడవ పడుతుండేవారు. దాని విషయంలో ఆ భార్యను తిట్టాను అని చెప్పి భీమా చెప్తున్నారు. దానితో పాటు ఏదైతే భీమా కొడుకు అదేవిధంగా బీను భార్య ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి ఇట్లా మెట్లెక్కిన నేపథ్యంలో భీమ్గల్ పోలీసులు విచక్షణ రహితంగా నన్ను కొట్టారని చెప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గొగ్లోత్ బీను. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో తరచూ ఈ పోలీసుల వ్యవహారం చిలికి గాలిగానగా మారుతుంది. గతంలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ ఇద్దరిని చితకబాదిన నేపథ్యంలో స్థానికంగా ఉండే పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారిని వేటు వేశారు. అదే కోణంలో కూడా ఇటీవల కాలంలో భీమ్గల్ పోలీస్ స్టేషన్లో కూడా ఓ వ్యక్తిని చితకబాదిన ఓ ఎస్ఐకి పైన కూడా ఛార్జ్ మెమో ఇచ్చిన పరిస్థితి నెలకొంది. భీమ్గల్ పోలీస్ స్టేషన్లో తరచూ ఇలాంటి గొడవలు జరగడం పరిపాటిగా మారింది. చూసుకోవచ్చు, మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వద్ద ఉన్నాం. తరచూ కుటుంబ సమస్యల పైన వారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నేపథ్యంలో పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి ఆయనను గాయపరిచిన పరిస్థితి ఉంది. భీమ్గల్ ఎస్ఐ మహేష్ గౌడ్తో పాటు మరో 5గురు కానిస్టేబుల్ విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు నిన్న ఆదివారం రోజు బీను వచ్చారు. బీను వచ్చిన నేపథ్యంలో స్థానికంగా పోలీసులు అందుబాటులో లేకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీశైలం వచ్చి వారిని సముదాయించారు. ముందుగా మీరు హాస్పిటల్లో చికిత్స తీసుకోండి, తర్వాత మాట్లాడదామని చెప్పి పంపించినట్లు పోలీసులు చెప్పి పంపించినట్లు గొగ్లోత్ బీను ఏదైతే బాధితుడు గొగ్లోత్ బీను చెప్తున్న పరిస్థితి నెలకొంది. తండ్రి నన్ను ఇంట్లో ఏదైతే ఇంటి నిర్మాణం కోసం అడ్డుపడుతున్నాడు అని చెప్పి తండ్రి పైన ఫిర్యాదు చేశాడు గొగ్లోత్ భీమా. దీనికి అంతకు సంబంధించి ఇంటి నిర్మాణం విషయంలో తరచూ గొడవ జరుగుతుంది, మమ్మల్ని తిడుతున్నారని చెప్పి భార్య అదేవిధంగా గొగ్లోత్ బీను కుమారుడు భీమా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో తరచూ మమ్మల్ని తిడుతున్నారని చెప్పి విచక్షణ రహితంగా నా చేతుకు సంఖ్యలు వేసి నన్ను కొట్టాడు అని 5గురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ నన్ను కొట్టారని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటిగా మారింది. పోలీసులు పూర్తిగా ఏదైతే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఆ విచక్షణాన్ని కోల్పోయి విచక్షణ రహితంగా అతనిపై దాడి చేశారు అని చెప్పి బీను చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ జరిగిన ఘటనందరూ కూడా ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. పోలీసుల వ్యవహార శైలి విచిత్రంగా ఉంది. ఏదైనా సమస్య కోసం భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి వస్తే వారి సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులు అతనిపైన దాడి చేయడం ఏంటి అని చెప్పి ఆయన గొగ్లోత్ బీను చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు విచక్షణాన్ని కోల్పోయి విచక్షణ రహితంగా కొడుతున్న పరిస్థితి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భీమ్గల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ బాధితుడు గొగ్లోత్ బీను చెప్తున్న పరిస్థితి. కుటుంబ సమస్యని ఇంట్లో మాట్లాడుకోవాల్సింది రచ్చకెక్కారు. వారి కుటుంబ సమస్య ఇంట్లో మాట్లాడుకుందామని చెప్పి వారు ఇంట్లో భార్యాభర్తలు చిన్న మాట అనుకున్నారు. దాన్ని రచ్చ చేశారు కుటుంబానికి సంబంధించిన పెద్దలు. మనతో మాట్లాడేందుకు గొగ్లోత్ బీను ఉన్నారు. వారిని అడగ అసలు పోలీసులు ఎందుకు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడానికి అసలు ఎందుకు అంత దిగజారారు పోలీస్ వ్యవస్థ, దీనికి సంబంధించి బీను ఉన్నారు. చెప్పండి బీను, అసలు ఏమైంది, మొత్తంగా ఏం జరిగింది? అయితే మా భార్య మా అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిర్రు. కానీ నేను వెళ్ళిన
ఎందుకు మన కేసులు పెట్టుకున్నాడు, నా సమస్య నేను చెప్పిన నచ్చు, మీరు ఇంటికి వచ్చారా, నేను వెళ్తే ఏం చేసిర్రు, నాతోటి కూడా మా వాళ్ళు వచ్చిర్రు, మా అన్న వచ్చిండ్రు, అందరు వచ్చిర్రు. వచ్చే వరకు ఏం చేసిరంటే నాకు చేతి బేడి పెట్టిపించిర్రు. చేతు వేసేసారి బేడి పెట్టిండు, బేడి పెట్టేసి కట్టేసిండు. కట్టేసిన తర్వాత సమస్యలు ఏం మాట్లాడుకున్నారు ఏం లేదు. నాకు వాడపోయి సైడ్లో మన ఏఎస్ఐ సార్ ఆఫీసులో సైడ్ కూర్చుండబెట్టిన తర్వాత ఎస్ఐ ఏమో 5 పోలీసు వాళ్ళు ఎస్ఐ వచ్చి కొడితే సార్ నాకు ఇక దెబ్బలు ఇక అంటే మొత్తుకున్నా కానీ ఇడిసబెడతలేరు సార్. నేను ఏం చేసినా నా ఫ్యామిలీ సమస్య ఉంటే నేను చేసుకుంటాను, కాకపోతే కేసు పంపియు, నేను ఏ తప్పు చేసినా కానీ నా ఇంట్లో నేను సంజాయించుకుంటా, కానీ నాకే ఎందుకు కొడుతున్నా అని బాగా చాలా ఎడిసి ఘోరంగా కూడా సార్ ఎడిసి కానీ కొట్టినా కానీ మీకు అంతగానం నేను ఒకవేళ డౌట్గా చెప్పినట్లయితే ఆ రోజు జరిగింది నేను డేట్ చెప్తా సార్, నేను కొట్టలే అని చెప్తే ఆడపోయి మన కెమెరా ఉన్నది. ఆ రోజు కెమెరా 5 గంటల నుంచి 7 మధ్యలో దెబ్బలు కొట్టిన నాకు సార్ ఉన్నాయి. పోయి మన భీమగల్ పోలీస్ స్టేషన్లో పోయి తీపిరి వెళ్ళకపోతే నేను దేనికైనా దానికి సిద్ధంగా సార్. నాకు ఎస్ఐ 5 పోలీసులు. ఎస్ఐ పేరు నాకు తెలియదు సార్. ఎస్ఐ నేను అంతగానో తిరిగా నాకు చదువు రాదు. 5 ఒక ఎస్ఐ సార్ కొట్టింది వాస్తవం. ఈ దెబ్బలు ఉన్నాయి చేతుల గెత్తల మీద అన్ని కన్నులు బిన్నులు అన్నీ మరి ఘోరం కొట్టిండు సార్. నాకు ఎస్ఐ సార్ నాకు ఎందు గురించి కొట్టిండు, ఇది ఒకటి నాకు న్యాయం జరగాలని నేను అనుకుంటున్నా సార్. అంటే మీ భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకున్నారు, చిన్న కుటుంబ సమస్య అని ఇంట్లో మాట్లాడుకుంటే మీ కుమారుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు ఫిర్యాదు చేస్తే మీరు ఎందుకు వెళ్ళిర్రు, మీరు ఎందుకు వెళ్తారని నేను వెనకకి వెళ్ళిన మా అన్నని తీసుకొని నేను సంజాయించి నా కొడుకు నా భార్య నేను సంజాయించి తీసుకొస్తాను. నేను వెళ్తే నాకు మరి దారుణంగా ఎస్ఐ సారు పోలీసులు కొట్టిండు సార్. మీరు నిన్న ఎస్పీ ఆఫీస్ ముందట సిపి ఆఫీస్ ముందట ధర్నా చేసినావు, అసలు ఏంది ఎందుకు ధర్నా ఏంటంటే సార్ చేయలే. అక్కడ ఏంటంటే సార్ ఇంటికి లేడు, ఇల్లు కదా రేపు నిన్న ఆదివారం బంద్ ఉండట్లా అక్కడ నేను అంగి ఇప్పుకొని దెబ్బలు చూపెట్టినా సార్. కెమెరా సార్ పెద్ద సార్ రాలే, ఏంటంటే నిన్న ధర్నా పెట్టిన ఆదివారం ఉండట్లా ఇలా రేపు రా అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పిండ్రు, ఆడ మనం సార్ ఏఎస్పీ ఆఫీస్లో మాట్లాడిపిస్తామని చెప్తే జైనింగ్ నీవు ఫస్ట్ దెబ్బలు చూపించుకొని పానం చూపించుకోమని చెప్పింది సార్. అసలు ఏం న్యాయం కావాలి పోలీసు వాళ్ళ నుంచి? నాకు పోలీసు వాళ్ళ గురించి నాకు గురించి పోలీసు వాళ్ళు కొట్టారు, నా ఫ్యామిలీ నాకు ఇడిసబెట్టాయి సార్. వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, నాది నాకు ఉంటారు, కానీ ఎస్ఐ సార్ నాకు గురించి కొట్టిండి, నాకు ఇదే ఒక న్యాయం జరగాల. పోలీసు వాళ్ళు నాకు సార్ దెబ్బలు కొట్టినాక ఎందుకు కొట్టినావు అని నేను ఇగో అంగి ఇడిచిపెట్టి సార్ కూడా చూపెట్టిన. ఎస్ఐ సార్ కెమెరా కూడా ఉన్నది మీ దగ్గర కూడా వస్తుంది. నేను ఎస్ఐ సార్ నేను ఏం తప్పు చేసినా నాకు కొట్టినావు, నీది ఏమన్నా నేను తిన్నానా, నీవు నాకు కొట్టడం ఎందుకు అని నేను అంగి జింపుకొని దెబ్బలు కూడా చూపెట్టిన. సార్కు మీ కెమెరాలకు వస్తుంది, ఆడ కెమెరా తీపించిన నాకు దెబ్బలు కొట్టింది కూడా నేను సార్కు నేను అంగి చూపించి కూడా చూపెట్టిన. ఎస్ఐ సార్కు ఏలు ఇరిగిపోయింది సార్ అని కూడా చూపెట్టిన. సార్కు నాకు ఎందుకు నేను ఏం దూరణం చేసినా ఇప్పుడు దెబ్బలు చూడు, నేను ఏం తప్పు చేసినా నాకు ఎందుకు కొట్టినావని డైరెక్ట్ పిలిచి కొట్టేసిండ. ఇక పిలిచి కొంచెం కూర్చుండే పెట్టింది లోపల, ఒక ½ గంట కూర్చుండే పెట్టిన తర్వాత కొట్టింది సార్. నాకు వచ్చి ఏమనలేదు సార్, వచ్చి నిలబడినా నేను ఇట్లా కూర్చున్నా లేవమని చెప్పిండు. ఫస్ట్ కళ్ళతో నచ్చి తన్నిండు, కళ్ళతో తన్న వరకల కింద పడ్డా. సార్ ఎందుకు కొడుతున్నా సార్, నేనేం చేసినా సార్. వచ్చి మళ్ళీ కొట్టే వరకల ఇక్కడ నుంచి వచ్చి ఇక ఒక కట్టె తీసుకొచ్చిండు, నెత్తి మీద 4 జరిసిండు. 4 కొట్ట వరకలా ఇక మాట్లాడలే, నెత్తి మీద దలుతున్నాయి కదా పక్కకి దలుతలేవు. ఇంకా 4 పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఇటు పట్టుకున్నారు, కట్టె తెచ్చిర్రు. ఇంకా మళ్ళీ రాడ్ తీసుకొచ్చి మళ్ళీ బెల్ట్ తీసుకొచ్చి రాడ్ తీసుకొచ్చి ఇక కొడితే నేను ఏమనలేదు సార్. నాకు అండ ఏమన్నా అది ఉంటుంది కదా సార్, మీకు కూడా తెలుస్తాయి కదా సార్. నేను ఏమన్నా అంటేనే కదా నాకు ఆడ నేను అందుగురి సార్ మీరు చూసుకోరు సార్, కెమెరా మీరు అక్కడ ఓపెన్ చేయించుకోరు సార్. నేను అంటున్నా కదా సార్, నాకు నేను ఏమైనా అయింది అయితే నేను నా ఇంట్లో నేను అనుకున్నచ్చు నా సమస్య కాదు అది, కానీ ఎస్ఐ సార్ నేను ఏమైనా అయింది అయితే నాకు అక్కడ ప్రూఫ్ చూపెట్టింది. నేను దానికంటే నాకు జైలుకు పంపినా నేను పోతాను సిద్ధంగా. నాకు ఎస్ఐ సార్తో నాకు ఎందుకు గురించి కొట్టినావు అని నాకు మాత్రం ఇక సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది సార్. అందుగురించి నాకు నేను ఈ దెబ్బలు పడి మళ్ళీ నా బతకట్టు నా జీవితం ఎట్లా సార్, ఏళ్ళు ఇరిగిపోయింది, నేను ఎట్లా బతకాలా, నాకు కొట్టినట్టు ఇంకోలా కూడా జరగద్దు అట్లా ఎస్ఐ అని నేను ఒకటి సస్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీ కొడుకు మీ భార్య ఇప్పుడు మా కొడుకు మా భార్య ఏమన్నాడట, మీరు ఇంట్లో ఉండే కుర్రి నేను కొట్టినా ఇంట్లోకి వెళ్ళి మీరు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పినట. వాళ్ళు ఇంట్లో లేరట. నేను ఆడ నుంచి మళ్ళీ నా దెబ్బలు కొట్టి నా ఇంట్లో ఎవరు లేకపోతే అంబులెన్స్ తీసుకొని అంబులెన్స్ 6 నుంచి భీమగల్ వచ్చారు. మా తల్లి ఒకటి ఉన్నది నాయమాట, ఇప్పుడు మా అమ్మనే మా అమ్మ. ఇంతే సార్, నాకు న్యాయం జరగాల సార్, సస్పెండ్ కావాలా అంతే. నాకు గోగులో బీను తల్లి ఉంది, అసలు అమ్మ మీ కొడుకుని ఎందుకు కొట్టిరు పోలీసులు, ఏమైంది? నేను లేను సార్, నేను కాదు ఏం గొడవ మీ ఇంట్లో? వాళ్ళే తండ్రి కొడుకులు ఏం చేసుకున్నారో నాకు గుర్తులేదు.
ఇంత బాధ బారాబడితే వాళ్ళు ఏం చేసుకున్నారు కానీ నాకు గుర్తులేదు, నేను పోలేను సార్. పోలీసులు కొట్టిరంట కదా మీ కొడుకు? ఆడ టౌన్లో కొట్టిరంట. గట్లా కొడితే ఎట్లుంటుంది? ఏమో సార్ నాకేం గుర్తు, నేనే చచ్చిపోయి దాన్ని వచ్చింది ఈ వరదగా ఈ పని అవుతున్నది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే కుటుంబ సమస్య పైన తల్లి ఏదైతే భార్య కుమారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో భీమ్గల్ పోలీసులు పూర్తిగా విచక్షణ రహితంగా విచక్షణాన్ని కోల్పోయి ఏదైతే కొట్టిన పరిస్థితి, బీనును ఏదైతే గుగ్లోత్ బీనును కొట్టారు. నాకు న్యాయం జరగాలని చెప్పి జిల్లా పోలీస్ కమిషనర్ను కూడా కలిశాను, కానీ నిన్న ఆదివారం కావడంతో పోలీస్ కమిషనర్ అందుబాటులో లేడు. ఈరోజు రమ్మన్నారు. ముందుగా హాస్పిటల్లో చికిత్స చేయించుకుని తర్వాత మాట్లాడదామని చెప్పి పోలీసులు సముదాయించి పంపించినట్లు చెప్తున్నారు గుగ్లోత్ బీను. మొత్తానికి ఏదేమైనప్పటికీ కుటుంబ సమస్యలపైన మాట్లాడుకోండి అని చెప్పాల్సిన పోలీసులు విచక్షణని కోల్పోయి ఇక కొట్టరాని ప్లేస్లో కొట్టి నన్ను చిత్కబాదారు. 5 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ నన్ను కొట్టారు. నాకు న్యాయం జరగాలి, ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నారు గుగ్లోత్ బీను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.